ఈరోజు కథ పొగరుబోతు గొర్రె. ఒకానొక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఓ గొర్రె ఉండేది. దానికి పొగరు ఎక్కువ. తన కొమ్ములతో ఎవరినైనా ఓడించగలనన్న ధైర్యం, చాలా అహంకారంతో ఉండేది. దారిలో వచ్చే పోయే ప్రతి జీవిని తన కొమ్ములతో పొడిచి బెదిరించడం మొదలుపెట్టేది. ఇదంతా గమనిస్తున్న ఓ నక్క ఈ గొర్రెపోతుకు ఎలానైనా గుణపాఠం చెప్పాలి అని అనుకుంది. సమయం చూసి గొర్రెపోతు దగ్గరకు వెళ్ళిన నక్క, ఈ చిన్న ప్రాణాల మీద పోట్లాడడం కాదు, నీ కొమ్ములతో పోట్లాడే సరైన పోటీగత్తెను నేను చూపిస్తాను, ఓడించి చూపించు నీ సత్తా అని అంటుంది. నక్క ఈ మాట విన్న గొర్రె, ఆ పోటీదారుడు ఎవరు, నాకంటే వీడా అని పొగరుగా సమాధానమిస్తుంది. అవును, పోటీదారుడు నీకంటే బలవంతుడు అని అంటుంది నక్క. వెంటనే గొర్రెపోతుకు కోపంగా, ఎవడు ఆ పోటీదారుడు, ఎక్కడుంటాడు, నువ్వు వెంటనే తను చూసి తనతో తలపడాలి అంటుంది పొగరుగా గొర్రెపోతు. వెళ్దాం అంటూ బయలుదేరింది. అప్పుడు నక్క, ఇదిగో ఇక్కడే ఉన్నాడు చూడు అంటూ ఒక కొండను చూపించింది. కొండను చూడు, నీకంటే బలంగా గంభీరంగా కనిపిస్తుంది అని తెలివిగా సమాధానం చెప్తుంది నక్క. దీంతో గొర్రెకు పొగరుగా వెళ్ళి తన కొమ్ములతో ఆ కొండను పొడిచింది. ఎంత పొడిచినా కొండలో రవ్వంతైనా మార్పు లేదు. గొర్రెకు ఇంకా కోపం వచ్చేసింది. అప్పుడు బాగా వెనుకకు జరిగి ఒక్కసారిగా మెరుపు వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి కొండను పొడిచింది. దీంతో గొర్రెకు ఉన్న 2 కొమ్ములు కాస్త విరిగిపోయాయి. అంతటితో గొర్రెకు బుద్ధి వచ్చి అందరితో మర్యాదగా నడుచుకుంటుంది. స్టోరీ: ఎదుటివారి బలం తెలుసుకోకుండా మనం విర్రవీగకూడదు.